ఏపీలో పెద్ద పులి కలకలం సృష్టిస్తుంది. పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో సంచరిస్తున్న బెంగాల్ టైగర్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. పులి గంట గంటకు తన ప్లేస్లను మార్చుతుండటంతో అధికారులకు ఏం చేయాలో తోచడం లేదు. నేరుగా దీంతో డిప్యూటీ సీఎం రంగంలోకి దిగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలను పెద్ద పులి టెన్షన్ వీడటం లేదు. మొదట దేవిపట్నం మండలం పాత నేలకొండ సమీపంలో సంచరించిన టైగర్ తర్వాత పూడికపల్లి, నేలకొండ అటవీ ప్రాంతాల్లో కనిపించింది. అధికారులు పులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా పరిస్థితి వ్యర్థంగానే మారుతుంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో పులి సంచరిస్తుండటంతో జిల్లా వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అటవీ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అనౌన్స్మెంట్ జారీ చేశారు. ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తే చేతిలో కర్ర ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో పిల్లలను బయటకు పంపవద్దని హెచ్చరించారు. నూట 50 మంది సభ్యులతో కూడిన హనుమాన్ రెస్క్యూ బృందాలు పులిని బంధించేందుకు బోన్లు, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు అన్ని ఏర్పాట్లు చేసిన టైగర్ మాత్రం ఆఫీసర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన ప్రాంతాలను మార్చుకుంటుంది. దీంతో పెద్ద పులి కోసం కొమరం పులి బయలుదేరేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అటవీ ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్న జనసేనాని గ్రామస్తులతో మాట్లాడనున్నారు. పులిని బంధించేందుకు ఆపరేషన్ హనుమాన్ టీం చేపట్టిన చర్యలను పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. పులి తిరిగే ప్రాంతాలపై ఆరా తీయనున్న కొమరం పులి బెంగాల్ టైగర్ ను బంధించేందుకు అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు.